మీరే మీ బిడ్డలకు మీ మనమలకు తెలియచేయాలి. ద్వితీయోపదేశకాండములో 4వ అధ్యాయములో 9వ వచనములో దేవుడు మోషే ద్వారా చెబుతూ ఉన్నారు, జాగ్రత్త, ఈ విషయాలను మీరెప్పుడూ కూడా మరచిపోకూడదు. అన్నిటినీ జ్ఞాపకం పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఏం చెబుతూ ఉన్నారు? మీ కుమారులకు మనములకు కూడా తెలియచేయడు. ఈనాటి మన బాధ్యత, క్రైస్తవుల యొక్క బాధ్యత మనకిది జ్ఞాపకం చేస్తూ ఉంటుంది. లేక ప్రతి తల్లి తండ్రి యొక్క బాధ్యత ఏమిటి అనేది జ్ఞాపకం చేస్తూ ఉంటుంది. అయితే కుమారులకు మనములకు తెలియచేయవలసినటువంటి అంశాలు ఏమిటి? దేవుడు ఏం చెబుతూ ఉన్నారు? మొదటి వచనాన్ని మనం గమనించినట్లయితే, నేడు నేను ఆజ్ఞాపించు చట్టములను విధులను పాటింపడు, అట్లు చేయుదరేని మీరు బ్రతుకుదరు. నేను జీవాన్ని ఇవ్వడానికి, దానిని సమృద్ధిగా ఇవ్వడానికి వచ్చాను అని ప్రభువైన యేసు చెబుతూ ఉన్నారు. మరి ఆ జీవముతో మనం బ్రతకాలి అంటే ఏం చేయాలి? ఆయన ఆజ్ఞాపించినటువంటి చట్టాలను విధులను పాటించాలి. ప్రభువు ఏవైతే మనకు ఆజ్ఞాపించారో, ప్రభువు ఏ బోధనలైతే మనకు చేశారో వాటినన్నిటినీ కూడా మనము అనుసరించాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది. వాటిని ఆచరిస్తేనే మనకు జీవము, లేకపోతే జీవము మనకు ఉండదు. వాస్తవానికి ప్రభువు బోధనలన్నీ కూడాను 3 మాటల్లో మనం చెప్పుకోవచ్చు. అదేమిటి అంటే ప్రేమ, అలాగే క్షమ, ప్రార్థన లేక సేవ. ఈ 3 మాటల్లో ప్రభువు యొక్క బోధనలన్నీ కూడా ఇమిడి ఉన్నాయి. మరి వాటిని మనం తూచా తప్పకుండా పాటించాల్సినటువంటి అవసరము ఏర్పడుతుంది. వాటిని మరచిపోతూ ఉంటాం చాలాసార్లు. కానీ మరచిపోకుండా జ్ఞాపకం చేయడానికి ఆనాడు మోషే ప్రవక్త ఉన్నట్లే ఈ రోజున మనకు తల్లి శ్రీసభ ఉంది. శ్రీసభ తన వివిధ పరిచర్యల ద్వారా, అది గురుత్వమే కావచ్చు, లేక ఉపదేశలే కావచ్చు, మఠవాసులే కావచ్చు, పెద్దలే కావచ్చు, లేక ఇతర బోధకులే కావచ్చు, వీరందరి ద్వారా కూడా మనకు తన బోధన లేక ప్రభువైన యేసుక్రీస్తు బోధనను అందిస్తూ ఉంటుంది. వాటిని మనం ఎప్పటికప్పుడు మరచిపోకుండా గుర్తుపెట్టుకోవాలి. వాటిని మరచిపోతే ఇంతే సంగతులు. మనమే మర్చిపోతే మన తర్వాత తరానికి మనమేమి అందిస్తూ ఉంటాము? మన బాధ్యత మనము సక్రమంగా చేయడం లేదు కాబట్టి తల్లి శ్రీసభ వాస్తవానికి చాలా వెసులుబాటును మనకు కనిపిస్తూ ఉంటుంది. కానీ మనం జాగ్రత్తగా మన దగ్గర ఏముంది అనేటువంటిది కొంచెము విపులంగా గమనించినట్లయితే మనకు 7వ వచనం నుంచి చెప్పబడుతుంది. అవును, మరి మనము మన దేవుడు పిలువగానే పలుకను. ఏ జాతి జనులకైనను, ఎంత గొప్ప జాతి జనులకైనను వారి దేవుడు మన దేవుని వలె చేరువలో ఉన్నాడా? ఒక్కసారి మన దైవార్చనను జ్ఞాపకం చేసుకోండి. దేవుడు ప్రభువైన యేసుగా ఈ లోకములో జన్మించడమే కాకుండా ఈ దివ్య సత్ప్రసాద రూపములో మనలోనికి వస్తూ ఉన్నారు, మనలో కలిసిపోతూ ఉన్నారు. అంతేకాక ఇక్కడ దివ్య మందసంలో రేయింబవళ్ళు వేచి ఉన్నారు. అసలు సిస్సలైన దేవుడు అక్కడ ఉంది, అప్పమ్మ కాదు, దేవుడే ఉన్నారు. అది అనేక సార్లు రుజువైంది. మరి ఇలా మనం ఎక్కడైనా చూస్తూ ఉన్నామా? ఏ జాతి కానివ్వండి, ఏ మతంలో అయినా ఇంతటి వెసులుబాటు, ఇంతటి మహద్భాగ్యం ఎక్కడైనా ఉందా? కానీ కథోలిక క్రైస్తవులమైన మనకు ఉంది. ఆ విషయాన్ని మరచిపోకూడదు. ఎంతటి గొప్ప భాగ్యము మనకు లభించిందో మనం ఎప్పుడూ కూడా మరచిపోకూడదు.
ఏ జాతికైనను, ఎంత గొప్ప జాతికైనను నేను ఈనాడు మీకు వినిపించిన న్యాయబద్ధమైన విధుల వంటి ఆజ్ఞలు, చట్టములు ఉన్నవా? మామూలుగా బయట ఉన్నటువంటి సివిల్ చట్టాలు కాకుండా, అంటే మామూలుగా ఏ దేశానికి ఆ దేశము ఏర్పాటు చేసుకునేటువంటి ఈ చట్టాలు కాకుండా ఇంకా ఎవరికైనా ఎలాంటి చట్టాలు ఉన్నాయా? మనకు క్యానన్లో ఉంది. ప్రతి విషయంలో కూడా మనకు చట్టం ఉంది. దైవార్చన ఎలా చేయాలి, దివ్య బలి పూజ ఎలా చేయాలి, మీకు భాష వచ్చినా రాకపోయినా ఎక్కడికి వెళ్ళినా దివ్య పూజలో పాల్గొనవచ్చు. ఎందుకంటే భాష మారుతుంది కానీ ఎప్పుడు ఏం జరుగుతుంది, వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు అనేటువంటిది స్పష్టంగా మనకు తెలుసు. కాబట్టి ఎక్కడికి వెళ్ళినా సరే మనము దివ్య బలి పూజలో పాల్గొనవచ్చు, హాయిగా దివ్య సత్ప్రసాదాన్ని స్వీకరించవచ్చు. గురువు చెప్పేదానికి బదులుగా మనము మన భాషలో ఆ ప్రార్థనలు చెప్పవచ్చు. ఎందుకంటే ఏం జరుగుతుంది అనేటువంటిది మనకు తెలుసు. అందుకే తల్లి శ్రీసభ ఒక నిర్దిష్టమైనటువంటి చట్టాన్ని ఈ దివ్య బలి పూజ నిర్వహణలో ఏర్పాటు చేస్తూ ఉంటుంది. అలాగే ఏదైనా సరే మనము ఏ దైవార్చన తీసుకున్నప్పటికీ కూడా యావత్ ప్రపంచం అంతటా ఒకటిగానే ఉంటూ ఉంటుంది. అలాంటి చట్టాన్ని నీ ఇష్టం వచ్చినట్లు నువ్వు, నా ఇష్టం వచ్చినట్లు నేను మార్చుకోవడానికి వీలు లేదు. అక్కడ మీరు ఏవి కూడా మార్చరాదు అని చెప్పి మోషే ద్వారా దేవుడు చాలా స్పష్టంగా చెబుతూ ఉన్నారు. నేను ఆజ్ఞాపించు విధులకు మీరేమియో చేర్చరాదు, వాని నుండి ఏమియో తొలగించరాదు. మన ఇష్టం వచ్చినట్లు మార్చుకోవడానికి కాదు, ఖచ్చితంగా వాటిని పాటిస్తూ ఉండాలి. ఆ విధులు ఎందుకు చేశారు? మన జ్ఞాన ప్రయోజనాల కోసమే, మన జీవితము సరిగా ఉండడము కోసమే, మన జీవితము ఒక క్రమశిక్షణలో ఉండడం కోసమే ఈ విధులు ఏర్పాటు చేశారు. ఈరోజు మనకు ఇష్టం వచ్చినట్లుగా ఎవరికి వాళ్ళే మార్చుకుంటామంటే కుదరదు. ఆ విధులను పాటించే తీరాల్సిందే. ఎందుకు అంటే అవి దైవ ప్రేరణ చేత తల్లి శ్రీ సభ మనకు ఇచ్చినటువంటి విధులు. అలాగే వివాహ చట్టము ఉంది, గురుత్వ చట్టము ఉంది. ఇవన్నీ కూడా ఎవరి ఇష్టం వచ్చినట్లు వాళ్ళు వాడుకోవడానికి కాదు. విడాకుల చట్టాన్ని ఎప్పటి వరకు తల్లి శ్రీసభ ఎందుకు ఆమోదించలేదు? కారణము అదే. ఎందుకు అంటే ఆరోగ్యకరమైనటువంటి వాతావరణంలో అటు భార్యాభర్తలు ఇటు బిడ్డలు కూడా జీవించాలి అని. వారి జీవితాలకు ఎట్టి పరిస్థితులలో గొడ్డలు పెట్టు కాకూడదు. కష్టమైన నష్టమైనా సరే వివాహ సమయంలో ఇచ్చినటువంటి ప్రమాణాలు, జీవితాంతము వరకు తోడనీడగా ఉంటాను అన్నటువంటి ప్రమాణాలు, మధ్యలో గాలికి వదిలివేయడానికి కాదు. అన్ని పరిస్థితులలో, అనుకూల ప్రతికూల పరిస్థితులలో కూడా ఆ చట్టాన్ని మనము ఉల్లంఘించడానికి అవకాశము లేదు. మిగిలినటువంటివి అన్నీ కూడా పాప సంకీర్తన విషయంలో కానివ్వండి, చివరకు శ్రీసభ ఏడాదికి ఒకసారి అయినా పాప సంకీర్తనము చేయుదువుగా కానీ చెబుతూ ఉంటుంది. అంటే ఆ పాప సంకీర్తనము యొక్క విలువను మనం అర్థం చేసుకోవాలి. ఆ చట్టాన్ని మనం సరిగా అర్థం చేసుకుంటే అది మన ఆత్మకు అవసరము, మన జీవితాలను నడిపిస్తూ ఉంటుంది, సరైనటువంటి త్రోవలో పెడుతూ ఉంటుంది అన్నటువంటి విషయము మనకు అర్థమవుతూ ఉంటుంది. అలాగే పసితనము నుంచి కూడా సత్యోపదేశాన్ని ఏర్పాటు చేస్తూ ఉంటుంది. పసిపిల్లలకు అవసరమైనటువంటి సత్యోపదేశము వారికి, పెద్దవాళ్లకు మనకు అవసరమైనటువంటి సత్యోపదేశం మనకే. మరి చిన్నపిల్లలకు సత్యోపదేశం ఇంతే ఉంటే మనకు పెద్దవాళ్ళకు ఎంత లాభనుంది? ఎందుకంటే మనం పెద్దవాళ్ళం కదా, మనకు చెప్పాల్సిన విషయాలు చాలా ఉంటాయి. అవన్నీ అర్థం చేసుకోవాలి, అవగాహన చేసుకోవాలి. ఎంతమంది ఆ పుస్తకాలు కొనుక్కున్నారో నాకు తెలియదు, కానీ సెయింట్ పాల్స్ బుక్ షాప్లో మనకు దొరుకుతాయి. ఆ సత్యోపదేశం ప్రతి ఇంట్లో ఖచ్చితంగా ఉండాలి. బైబిల్ గ్రంథముతో పాటు అది ఉంటేనే మనకు దైవత్వము ఏమిటి అనేటువంటిది అర్థమవుతుంది. మన జీవితాలను ఏ విధముగా మనము మలచుకోవాలి అనేటువంటిది అర్థమవుతుంది. అవి లేకపోతే అన్నీ నిరర్థకాలుగా మారిపోయేటువంటి ప్రమాదము ఏర్పడుతూ ఉంటుంది. అలాగే ప్రత్యేకంగా గురుత్వము కేవలము మనకు ఈ దివ్య సంస్కారాలు అందించడానికి మాత్రమే కాదు, ప్రభువైన యేసుక్రీస్తు సువార్తను ఊరికే వివరించి మనకు చెప్పడము మాత్రమే కాదు,
అది మన జీవితాలకు అన్వయింపచేసి మనము అనుసరించేటువంటి విధానాన్ని మనకు నేర్పుతూ ఉంటుంది. ఒకసారి బహిరంగ ప్రదేశంలో దాదాపు 5,000 మంది ప్రజలు ఉన్నప్పుడు నేను అక్కడ బాగా ప్రసంగం చెప్పి స్టేజ్ దిగ వచ్చేటప్పుడు నాకు 5వ తరగతి పాఠాలు చెప్పినటువంటి మాస్టారు వచ్చారు. ఆయన గబగబా స్టేజ్ మీదకు వచ్చి చెబుతూ ఉన్నారు, స్వామి మీరు భలే ప్రసంగం చెప్పారండి. థ్యాంక్ యూ మాస్టారు అని చెప్పాను. కానీ స్వామి అది మాకు అవసరం లేదండి. అదేంటి మాస్టర్ అలా అంటారు అంటే, మీరు సువిశేషాన్ని చాలా చక్కగా వివరించి చెప్పారు. దానిలో ఉండేటువంటి స్థితిగతులు కానీ భావాలు కానీ దాని చరిత్ర కానీ చాలా చక్కగా వివరించారు స్వామి. కానీ అది కాదండి మాకు కావలసింది. నేను పాపాత్ముడను, నేను సరైనటువంటి మార్గంలో జీవించడం లేదు, ఆ సువిశేషానికి అనుగుణముగా జీవించడం లేదు. కాబట్టి మీ నోటి నుంచే నాకు కావాల్సినటువంటిది సువిశేష వివరణ కాదు. ఇదిగో బాబు అమ్మ, నువ్వు ఈ విధముగా నీ జీవితాన్ని మలుచుకోవాలి, నీ జీవితము ఎలా ఉండాలి, నీవు ఇది చేస్తున్నావు అది కాదు, నీవు చేయాల్సిందే ఇది అని చెప్పి మీరు సూటిగా నా తప్పులను ఎత్తి చూపించి వాటిని మలుచుకోవాల్సినటువంటి విధానము, మార్చుకోవాల్సినటువంటి విధానము మీరు చెప్పాలి స్వామి. లేకపోతే ఆ ప్రసంగాలు మాకు అవసరం లేదండి అని చెప్పి వెళ్ళిపోయారు. ఆ రోజు నాలో ఒక సరికొత్త ఆలోచన రేగింది. నిజంగానే బైబిల్ని వివరించడం మాత్రమే నా బాధ్యత కాదు. ప్రభువు చెప్పినటువంటి మాట అప్పటికి గాను నాకు అర్థం కాలేదు. మీరు వారు బోధించండి, ఊరికే బోధించమని చెప్పలా ప్రభువు, ఆచరించేటట్లు కూడా చూడాలి. అందుకే అన్నిసార్లు గురుత్వము మనలను గద్దిస్తూ ఉంటుంది. గురువు మన జీవిత విధానాలను ఖండిస్తూ ఉంటారు. గురువు మనం నడిచేటువంటి నడకను నిశితంగా పరిశీలించి దానికి బ్రేకులు వేస్తూ ఉంటారు. వింటాము, కొన్నిసార్లు మార్గాలను మలుచుకుంటాము, అవి కాదు అని చెప్పి త్రోసిపుచ్చుతాము కొన్నిసార్లు, మరికొన్నిసార్లు ఎదురు తిరిగి రాళ్ళు వేస్తాము. పరిస్థితులు ఏవైనప్పటికీ ఆ గురుత్వపు బాధ్యత మాత్రము అక్కడ ఉంటుంది మనకు. మరి ఎలాంటి గురుత్వము మనకు మరెక్కడైనా కనిపిస్తూ ఉంటుందా? ఏ జాతిలోనైనా కనిపిస్తూ ఉంటుందా? దేవుడే సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నారు. ఇంతటి చక్కటి అవకాశము కేవలము మనము దేవాలయానికి వచ్చినప్పుడే కాదు, కానీ మనకు గురుత్వము ఉపయోగపడేది. ఈ గురుత్వము నీ ఇంటికి నడిచి వస్తూ ఉంటుంది. నీవు ఎక్కడుంటే అక్కడకు వస్తూ ఉంటుంది. నీకు ఎప్పుడు ఏ అవసరము కలిగినప్పటికీ ఆధ్యాత్మికంగా దైవ దీవెనలు నీకు అక్కడ గురుత్వము అందిస్తూ ఉంటుంది. మరి ఎలాంటి గురుత్వము మనకు మరో చోట కనిపిస్తూ ఉంటుందా? అలాగే మన ఆరాధనలు, క్రమము తప్పనటువంటి ఆరాధనలు. మనకు చేతిలో జపమాల ఒక ఆయుధముగా ఉంటుంది, వివిధ రకాలైనటువంటి ప్రార్థనా సమావేశాలు ఒక ఆయుధంగా ఉంటూ ఉన్నాయి. తపస్సు కాలం వచ్చిందంటే శిలువ మార్గాలు ఒక ఆయుధంగా ఉంటూ ఉన్నాయి. వీటిని అన్నిటికీ మంచిన ప్రార్థనలు ఉన్నాయి. ఉదయకాల ప్రార్థన ఉంది, రాత్రికాల ప్రార్థన ఉంది. ఇవన్నీ కూడా మన జీవితాన్ని సరైనటువంటి క్రమ పద్ధతిలో పెట్టుకోవడానికే. మరి ఎంతమంది మనము ప్రార్థన చేస్తున్నాము అనేటువంటిది ఒకసారి పరిశీలించుకోవాలి. కేవలము దేవాలయానికి వచ్చినప్పుడు మాత్రమే కాదు ప్రార్థన చేసేది. నీవు ఇంటిలో ఉన్నప్పుడు ప్రార్థన చేయాలి, భోజనం చేసేటప్పుడు ప్రార్థన చేయాలి, భోజనం అయిపోయిన తర్వాత ప్రార్థన చేయాలి, పనికి వెళ్ళినప్పుడు ప్రార్థన చేయాలి, అలాగే నిద్రకు ముందు, నిద్ర లేచిన తర్వాత నీవు ప్రార్థన చేయాలి. అనునిత్యము ప్రార్థన నిన్ను వెన్నంటి ఉండాలి. అదే మనకు శ్రీసభ నేర్పేటువంటిది. ఇవన్నీ నేర్పుతూ ఉంది. మరి నేర్పినప్పుడు వాటిని సరైనటువంటి రీతిలో మనము అనుసరించకపోయినట్లయితే మనకు నిరుపయోగంగా అవన్నీ మిగిలిపోయేటువంటి ప్రమాదము ఏర్పడుతూ ఉంటుంది. మరి ఉన్నటువంటి అవకాశాలు అన్నిటినీ కూడా ఏ విధముగా మనము సద్వినియోగపరచుకోవాలి అనేటువంటిది మీ మీదే ఆధారపడి ఉంది. ఎంతవరకు ఆధారపడి ఉంది అంటే, మనం ఇంతకుముందే చెప్పుకున్నట్లుగా మీ కుమారులకు మీ మనములకు కూడా తెలియచేయుడు. మరి ఇప్పుడు మీరు ఒక్కొక్కళ్ళనే ప్రశ్నించుకోవాలి.
మీ బిడ్డలకు, తర్వాత ఇంకా పెద్దవాళ్ళు మనవాళ్లకు మనవరాళ్లకు ఏం చెబుతున్నారు? ఎంతమంది మీరు మీ మనవాళ్ళని తీసుకుని ఆడిస్తూ ఉంటారు, అటు తిరుగుతారు, ఇటు తిరుగుతారు, పార్కులకు తీసుకెళ్తారు, ఇంకా రోడ్ల మీద కాస్త మంచి గాలి వచ్చిద్దని తిప్పుతూ ఉంటారు, అవి చేస్తారు, అన్నీ చేస్తారు. కానీ ఒక్కరోజన్నా కూర్చోబెట్టుకొని చిన్న చిన్న బైబిల్ కథలు చెప్పారా? ఎన్ని బైబిల్ కథలు ఉన్నాయి, వాళ్ళకు వినసొంపుగా ఉండేటట్లు చెప్పగలిగినటువంటి బైబిల్ కథలు బోలెడన్ని ఉన్నాయి. మరి వాటి గురించి చిన్న చిన్న కథలుగా మీరు ఎందుకు చెప్పలేరు? అవి ముందు మీకు రావాలి. మీరు బైబిల్ చదువుకుంటూ ఉన్నా, లేకపోతే కనీసం ఇక్కడ వింటూ ఉన్నప్పటికీ కూడా బోలెడన్ని కథలు మనకు బైబిల్ గ్రంథంలో కనిపిస్తూ ఉంటాయి. మరి ఆ బైబిల్ గ్రంథాలు మీ భాషలో పిల్లలకు చెబితే అవి ఖచ్చితంగా వాళ్ళ మనస్సులో నాటుకొని ఉంటాయి. అలాగే ప్రభువు చెప్పినటువంటి ఈ సామెతలు కూడాను, ఉపమానాలు కానీ సామెతలు కానీ ఇవన్నీ కూడా, కథలు కానివ్వండి, ఇవన్నీ కూడా చిన్నపిల్లలకి చక్కగా ఆకర్షణీయమైనటువంటి రీతిలో మీరు చెప్పచ్చు. మీరు ఒకసారి చెబితే అవి వాళ్ళు గుర్తు పెట్టుకుంటారు, మర్చిపోరు, ఎప్పటికీ కూడా వాళ్ళకు గుర్తుంటుంది. ఇప్పుడు తాలింతుల సామెత ఉంది, వాళ్ళకి అర్థమయ్యేటువంటి భాషలో మీరు చక్కగా చెబితే మనం సోమరులుగా ఉండకూడదు, పని చేయాలనేటువంటి విషయం వాళ్ళకి అర్థం కాదు, అర్థం అవుతుంది. కానీ మనం అయ్యి తప్ప మిగతా అన్నీ చెబుతూ ఉంటాము. అబ్రహాము కథ ఉంది, లేదు యోసేపు కథ ఉంది, అన్నదమ్ముల మధ్యనే ఏ విధమైనటువంటి అక్కడ పొరపక్షాలు, అసూయ, ద్వేషాలు వచ్చాయి అనేటువంటిది. కయ్యను ఆబేలు కథ ఉంది. ఇలా ఎన్ని కథలు లేవు, చిన్న చిన్న కథలుగా మార్చి చెప్పాల్సినటువంటి బాధ్యత మీకు ఉంది. అలా కథలు చెబితే మీరు వాళ్ళకి బైబిల్నే బోధించిన వాళ్ళు అవుతారు. అవి కనుక బ్యాక్గ్రౌండ్ వాళ్ళ మనస్సులో, హృదయాల్లో ఉన్నట్లయితే క్యాటగిజం క్లాసులకు వచ్చినప్పుడు, సత్యోపదేశ క్లాసులకు వచ్చినప్పుడు ఇక్కడ చెప్పేటువంటి వేద రహస్యాలు వాళ్ళకు చక్కగా అర్థమవుతాయి. అలా కాకుండా ఇక్కడ ఎంత మొత్తుకున్నప్పటికీ కూడా పునాదులు లేనటువంటి ఇళ్ల మాదిరిగా తయారవుతాయి తప్ప వాళ్లకు సరైనటువంటి అవగాహన వచ్చేటువంటి అవకాశం ఉండదు. కాబట్టి మీ ప్రాథమిక బాధ్యత వాళ్లకు తెలియచేయడము, నేర్పడము. ఏదైనా సరే ఆ పసి వయసులో సరైనటువంటి రీతిలో సరిగ్గా చెబితే వాళ్ళు ఖచ్చితంగా అర్థం చేసుకుంటారు. 5 ఏళ్ల క్రితం ఒక చిన్న కుర్రవాడు నా ఆఫీసుకు వచ్చే, స్వామి ఆ రోజు శిలువ మార్గం అయిపోయింది, రేపటి నుంచి నేను గుడికి రానండి అన్నాడు. ఏం నాయన గుడికి రానని మళ్ళీ గుడి అయిపోయిన తర్వాత వచ్చి చెబుతున్నావు, ఏంటి విషయం అన్నాను. అంటే ఫలాని వాళ్ళు నన్ను ఇలా తిట్టారండి, అందుకనే రేపటి నుంచి నేను గుడికి రాను అని చెప్పి అన్నాడు. 6వ తరగతి చదువుతూ ఉన్నాడు. మరి ఏం చెప్పాలో ఒక క్షణం నాకు అర్థం కాలేదు. వెంటనే ఒక మాట అడిగాను, నువ్వు అసలు గుడికి ఎందుకు వస్తున్నావు? ఆ ఒక్క మాటతో అబ్బాయి ఆలోచనలో పడ్డాడు. దేవుడి కోసం వస్తున్నానండి అని చెప్పి అన్నాడు. తెలిసి తెలియక చెప్పినటువంటి జవాబు అని. సరే నాయన, నువ్వు ఆ పెద్దాయన కోసం రావడం లేదు. ఆ పెద్దాయన తెలుసో తెలియకో కోపంలోనో ఏదో తప్పు చేశాడు. నిన్ను తిట్టినప్పుడు దేవుడు వింటున్నాడు కదా, దేవుడు చూసుకుంటాడు. ఇప్పుడు నువ్వు దేవాలయానికి వచ్చే దేవుడి కోసం కాబట్టి మరి నువ్వు రాకపోతే దేవుడు బాధపడతాడు కదా. నువ్వు మీ ఇంటికి వెళ్ళకపోతే మీ అమ్మ బాధపడుతుందా? నువ్వు ఇంటికి వెళ్ళకపోతే మీ నాన్న పడతారండి అని. మరి దేవుడి దగ్గరికి రాకపోతే దేవుడు కూడా బాధపడతారు కదా, మరి ఎలా? మరి మానేస్తావంటే, అమ్మో లేదండి రేపు నుంచి మళ్ళీ వస్తాను గుడికి అని చెప్పాను. అయిపోయింది. ఆవేశంతో వచ్చినటువంటి ఆ చిన్నారి బాలుడు దేవుడు బాధపడతారు అని తెలియగానే వెంటనే మళ్ళీ దేవాలయానికి రావడానికి నిర్ణయించుకుంటూ ఉన్నాడు. అది ఎలా అర్థమైంది? మీ అమ్మ నాన్న బాధపడతారు నువ్వు ఇంటికి వెళ్ళకపోతే అని చెప్పినప్పుడు. అలాగే మీరు కూడా పిల్లలకు బైబిల్ కథలు చెప్పాలి. ఆ నీతి కథల మాదిరిగా చెబుతూ ఉన్నప్పుడు అవి వాళ్లకు అర్థం అవుతూ ఉంటాయి. తద్వారా తమ జీవితాలను మలుచుకుంటూ ఉంటారు. ఇది మీరు మీ బిడ్డలకు నేర్పాల్సినటువంటి విషయాలు. వాళ్లను సరైనటువంటి రీతిలో పెంచాల్సినటువంటి బాధ్యత మీ అందరిపై కూడా ఉంటుంది. అప్పుడే మనము కోరుకున్నటువంటి విధముగా ఇదిగో ఈ దైవాజ్ఞలను వాళ్ళు పెద్దయిన తర్వాత పాటిస్తారు. దేవుడు ఇచ్చినటువంటి విధులను వాళ్ళు పాటిస్తారు. క్రమశిక్షణలో వాళ్ళు పెరుగుతూ ఉంటారు.
ఉత్తమమైనటువంటి క్రైస్తవ సమాజముగా తయారు కావడానికి అవకాశము కలుగుతూ ఉంటుంది. అప్పుడు నువ్వు ఇది పాటించు ఇది పాటించని మనం చెప్పనవసరం లేదు. ప్రభువైన యేసు ఏం చెప్పారో ఎలా పాటించాలో వాళ్ళే ఖచ్చితంగా తిరిగి మనకు చెబుతూ ఉంటారు. కాబట్టి అలాంటి బిడ్డలను తయారు చేయాల్సినటువంటి బాధ్యత మనపై ఉంది. కాబట్టి ఈ దివ్య బలి పూజలో పాల్గొనేటువంటి మనము దేవుడు మనకు శ్రీసభ ద్వారా విధించినటువంటి చట్టాలను, ఆజ్ఞలను మనము సరిగా అర్థం చేసుకునేటువంటి జ్ఞానాన్ని, అర్థం చేసుకున్నటువంటి ఆ జ్ఞానాన్ని మన తర్వాత తరాలకు వాళ్లకు అర్థమయ్యేటువంటి భాషలో అందించేటువంటి విజ్ఞానాన్ని మనందరికీ ప్రసాదించమని ప్రార్థన చేద్దాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున. దేవుడు మిమ్ము మీ కుటుంబములను దీవించుదరగాక.